హైదరాబాదీలని లిఫ్ట్ ప్రమాదాలు భయపెడుతూ ఉన్నాయి. వరుస సంఘటనలు. మొన్నటికి మొన్న కరీంనగర్లో హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అడ్డూరు లక్ష్మణ్ కుమార్కి లిఫ్ట్ ప్రమాదం ఎదురైంది. అంతకంటే మునుపు హైదరాబాద్లో బండ్లగూడు జాగీర్ దగ్గర ఒక మహిళ, ఒక వృద్ధురాలు లిఫ్ట్లో నుంచి, అంటే లిఫ్ట్ ఓపెన్ అవ్వక మునిపే అందులో అడుగుపెట్టి 3rd ఫ్లోర్ నుంచి పడిపోయింది. సో మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి దగ్గరటువంటి రోహిన్ రెడ్డి కూడా అంబర్పేట దగ్గర ఒక లిఫ్ట్ ప్రమాదానికి గురయ్యారు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ సంఘటన ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీలో జరిగిన సంఘటన. భావన అపార్ట్మెంట్ అది. ఆ అపార్ట్మెంట్లో 5వ అంతస్తులో ఉన్నటువంటి లిఫ్ట్ రాకముందే డోర్ తెరుచుకుంది. అది ఇక్కడ చాలా క్లియర్గా లిఫ్ట్ మెయింటెనెన్స్ ప్రాపర్గా లేదు, టెక్నికల్ మాల్ ఫంక్షనింగ్ అర్థమవుతోంది. అయితే మనవడిని ఎత్తుకొని లిఫ్ట్ దగ్గరికి వచ్చింది ఒక పెద్ద ఆవిడ. అక్కడికి వచ్చి లిఫ్ట్ వచ్చిందేమో అనుకొని ఆ బయట గ్రిల్ లిఫ్ట్ అది, బయట గ్రిల్ ఓపెన్ చేసింది. ఓపెన్ చేసి లిఫ్ట్ వచ్చిందేమో అనుకొని ఒక అడుగు వేయబోయింది. బ్యాలెన్స్ అవుట్ అయిపోయి 5th ఫ్లోర్లో నుంచి ఆ లిఫ్ట్ పైన కింద పడిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో ఆ మహిళ మరణించగా అందులో ఉన్నటువంటి బాలుడు, అంటే మనవడు, కొంత గాయాల పాలయ్యాయి. సో టెక్నికల్ మాల్ ఫంక్షనింగ్ కారణంగానే ఆ లిఫ్ట్ గ్రిల్ బయట డోర్ ఓపెన్ అయినట్టుగా తెలుస్తోంది. ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. సో ముందుగా అక్కడ లిఫ్ట్ వరకు వచ్చింది, ఆ పెద్దవాడు లిఫ్ట్ వరకు వచ్చింది. 5th ఫ్లోర్ అది. ఆ లిఫ్ట్లో అక్కడికి వచ్చినటువంటి ఆవిడ అటువైపు నుంచి లిఫ్ట్ లేదు, బలంగా తీస్తోంది. వాస్తవానికైతే ఎంత బలంగా తీసినా, ఎంత గట్టిగా నెట్టినా, కొట్టినా, తీసినా, ఎంత ప్రయత్నం చేసినా లిఫ్ట్ ఓపెన్ కాకూడదు. ఆ లిఫ్ట్ ఓపెన్ అయింది, ఆ బయట గ్రిల్ ఓపెన్ అయింది. వన్స్ ఆ లిఫ్ట్ అనేది పైకి వచ్చిన తర్వాతే గ్రిల్ ఓపెన్ కావాలి. యాక్చువల్గా దాన్ని కరెక్ట్ సెట్ రైట్గా చేసి ఉండి మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉంటాయి. కానీ అక్కడ లిఫ్ట్ డోర్, బయట డోర్ ఓపెన్ అయిపోయింది. గ్రిల్ చాలాసేపటిగా అక్కడే ట్రై చేసి బలవంతంగా లాగి ఆ తర్వాత బయటకు వచ్చింది. ఎంత లాగినా, ఎంత ఇబ్బంది పెట్టినా రాకూడదు అది, కానీ లాగడంతో వచ్చేసింది. ఆ వచ్చేసినటువంటి లిఫ్ట్ బయట గ్రిల్ ఓపెన్ అవ్వగానే ఆ మనవడితో సహా ఆ మహిళ ఒక అడుగు పెడుతుంది. లిఫ్ట్ వచ్చిందేమో అనుకుంది. లోపల చీకటిగా ఉంటుంది, లోపల మొత్తం చీకటిగా ఉంటుంది. లిఫ్ట్ వచ్చిన విషయం కూడా తెలియదు. మేబీ తను రెగ్యులర్గా లిఫ్ట్ వాడిన అనుభవం ఉండకపోవచ్చు కూడా, తనకు దీనిపై అవగాహన కూడా లేదు. సో అలా బాబుతో పాటుగా కిందికి దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా లిఫ్ట్ బయటి గ్రిల్ ఓపెన్ అవ్వడంతో కాలు పెట్టింది. ఆ 5th ఫ్లోర్ నుంచి డైరెక్ట్గా కింద పడిపోయింది. స్పాట్లోనే మహిళ మరణిస్తే ఆ చిన్నారికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో లిఫ్ట్ ప్రమాదాలు రోజు రోజుకి భయపెడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఉండే చోట లిఫ్ట్ ఉన్నా, ఇటువంటి లిఫ్ట్ ఉంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఇంకా అలర్ట్గా ఉండండి. లేదంటే ప్రమాదాలు చాలా తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాలు డైరెక్ట్గా ప్రాణాలే పోతూ ఉన్నాయి. అంతకు మునుపు మీకు గుర్తుండుంటుంది, కుకట్పల్లిలో నియర్ బై హైదరాబాద్లోనే ఒక బాలుడు లిఫ్ట్ మధ్యలో ఇరుక్కున్నాడు డైరెక్ట్గా. సుమారుగా 1 గంట 2 గంటల పాటుగా శ్రమించిన తర్వాత బాలుని బయటికి తీశారు. ఇప్పుడు బయట గ్రిల్ ఓపెన్ కనుక అవ్వకపోయి ఉంటే మహిళ వెళ్ళేదే కాదు. బయట గ్రిల్ ఓపెన్ అయిన తర్వాత లిఫ్ట్ వచ్చిందేమో అనుకొని ఆవిడ ఒక అడుగు లోపలికి వేశారు. తనకు నాకు తెలిసి బహుశా ఈ లిఫ్ట్ పైన అవగాహన లేకుండా ఉండాలి, రెగ్యులర్గా వాడేటువంటి అవకాశం కూడా లేకపోయింది. అందుకే తను అలా తీసింది. వన్స్ లిఫ్ట్ ఓపెన్ అయిందో లేదో, అలా అడుగు పెడుతున్నప్పుడే, అడుగు పెట్టిందో లేదో కథం ఆ కింద పడిపోయింది. లిఫ్ట్లో 5th ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది. స్పాట్లో మరణించింది. బాలుడికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ పవన్ ఇస్తారు. పవన్, సో ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తున్నారు? ఆ ప్రమాదం ఎలా జరిగింది? హైదరాబాద్లో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. ఖైరతాబాద్లో భావన అపార్ట్మెంట్స్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ఒక లిఫ్ట్ సుమారుగా 5th ఫ్లోర్లో నుంచి ఆ కింది సుమారుగా 5 ఫ్లోర్లు ఉన్న ఈ బిల్డింగ్లో రాధా అనే ఒక మహిళ, సుమారుగా 50 సంవత్సరాల మహిళ, తన మనవడిని ఎత్తుకొని కిందికి 5th ఫ్లోర్లో వాకింగ్ కానీ అలా పైకి వెళ్ళి 4th ఫ్లోర్ నుంచి కిందికి వచ్చే సమయంలో ఆమె లిఫ్ట్ ద్వారా బటన్ పలుమార్లు ట్రై చేయడం జరిగింది. ఆ లిఫ్ట్ డోర్ ఎంతకు ఓపెన్ అయింది అనుకుంది ఆ మహిళ. సో పెద్ద మనిషి, ఆమె ఆ వయసు రీత్యా కాస్త చూపు కూడా మందగించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆమెకి కొంచెం లిటిల్ బ్లైండ్ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఒకసారి నేను ఆ ప్రదేశాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ లిఫ్ట్ ఏదైతే చూసామో మనం గ్రౌండ్ ఫ్లోర్లో, ఇక్కడ వచ్చి ఆల్రెడీ అది లిఫ్ట్ ఆగడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళి సుమారుగా ఆమె 4th ఫ్లోర్ 404లో ఉంటారంట. సో ఆ క్రమంలో ఆమె కిందికి వచ్చే ప్రయత్నం చేయగా ఈ లిఫ్ట్ ఎక్కడైతే మనం ఇక్కడ ఆగామో ఇదే ప్రాంతంలో ఇది ఇలాగే లిఫ్ట్ ఆగిపోయింది. ఆ సమయంలో ఆ మహిళ ఇక్కడికి వచ్చి ఈ లిఫ్ట్పై పడిపోవడం జరిగింది. ఆ సమయంలో బాబును కూడా ఆమె పట్టుకొని ఉండడం జరిగింది. ఎందుకని ఆ డోరు నిజంగా బలంగా లాగితే వచ్చేస్తుందా, లేకపోతే ఏం జరిగింది? కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ రోజు ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ సమయంలో ఇక్కడే ఉన్న
ఏం జరిగింది చూసారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. నువ్వు సుమారుగా ఏ సమయాన్ని జరిగింది, ఎలా జరిగింది ఇదంతా కూడా? అరౌండ్ 5:30 ఈవినింగ్ అండి. ఒక లౌడ్ నాయిస్ వచ్చింది. పెద్ద సౌండ్ రావడంతో మేము సడన్‌గా బయటకు వచ్చాం. నేను ఈ ఐరన్ రాడ్స్ గేట్స్ ఏమైనా పడినాయేమో అనుకున్నా. బట్ మేము సడన్‌గా లెఫ్ట్‌కి చూసేసరికి ఒక లేడీ ఉన్నారు. నాకు టెన్షన్‌తో గట్టి గట్టిగా అరిచాను. మా హస్బెండ్ కూడా వచ్చి లిఫ్ట్ ఆఫ్ చేయి, కరెంట్ ఆఫ్ చేయించారు. డోర్ కొంచెం గట్టిగా లాగేసరికి యాక్చువల్‌గా ఒక 20 సెకండ్స్‌కి నేను ఇలా ముందుకు వంగేసరికి చిన్న బేబీ కూడా ఉంది కార్నర్‌లో. బేబీని మా హస్బెండ్ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి బేబీని లిఫ్ట్ చేశారు. నేను వెంటనే బేబీని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. బేబీ కొంచెం స్టేబుల్గానే ఉంది. లేడీ పాజిటివ్ అవే అండి. సో ఆ సమయంలో మేము CCTV విజువల్లో చూసుకుంటే డోర్ లిఫ్ట్ అక్కడ లేదు, సామాన్యంగా లిఫ్ట్ లేదు, అయినా కూడా ఆమె బలంగా డోర్ తీసుకొని వెళ్ళింది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటారు అసలు? అంటే వాళ్ళు యాక్చువల్గా మేము ఫేసెస్ కూడా న్యూ టు అస్ అండి. మేము కొత్తగా ఉన్నారు ఫేసెస్ కూడా. 1 వీక్ అయింది వచ్చి. లిఫ్ట్ ఉందని ఆవిడ అనుకున్నారంట 5th ఫ్లోర్లో. లిఫ్ట్ ఉందని అనుకుని బటన్ ప్రెస్ చేయలేదని అంటున్నారు. నేను విజువల్స్ అయితే చూడలేదు. లిఫ్ట్ ఉందనుకుని డోర్ ఓపెన్ చేశారు. కొంచెం బలంగా అనేసరికి డోర్ ఓపెన్ అయింది, పడిపోయారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ పడ్డారు. సో ఆ టైంలో ఎలా ఉండే సిచ్యువేషన్? అప్పుడు మీరు చూసినప్పుడు కానీ ఆమె ఇంకా ప్రాణాలతో ఉన్నట్టు కనిపించిందా, లేకపోతే ఎలా ఉన్నారు ఆ సమయంలో సిచ్యువేషన్ ఏంటి అసలు? కొంచెం చూస్తున్నారు. కాన్షియస్ అయితే లేరు, బట్ చూస్తున్నారు. కొంచెం ఏదో కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారని నేను ఫీల్ అయ్యాను. కొంచెం మాంగింగ్ అట్లా అరుస్తున్నారు, మూలుగుతున్నారు. ఇక్కడ నుంచున్నాము. కొంచెం ముందుకి ఇలా ఉండేసరికి బేబీ కనిపించింది. బేబీని ఇమీడియట్గా రెస్క్యూ చేసాం, కానీ ఆవిడని సేవ్ చేయలేదు. అంటే ఆ సమయంలో మీరు చూస్తున్నారు, ఇక్కడే అన్నారు, అంటే అవతలికి పడిపోయిందా? బేబీ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదండి చూడకపోతే కనుక. పాప ఊరికి అలా వంగుని చూసింది ఇంకెవరైనా ఉన్నారా అని. అప్పుడు బాబు ఉండేటప్పటికి గట్టిగా ఏమండి బాబు ఉన్నాడని అల్లుడు గారు చెప్తే ఆయన డోర్ తీసి గక్కున పాపకి ఇచ్చారు. పాప ఏమన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయింది. ఆవిడైతే మధ్యలో లేడీ కాళ్ళు, ఒక కాలేమో ఈ ఐరన్ రాడ్స్ ఉన్నాయి కదా మధ్యలో, దాని మీద ఉంది. ఆవిడ స్పైన్ అది బెండ్ అయిపోయి వెనక్కి పడిపోయి ఉన్నారు. మాట్లాడి హ్యాండ్ గెస్చర్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు ఆమెకి. జస్ట్ అది లిఫ్ట్ ఆఫ్ చేసాం, కరెంట్ ఆఫ్ చేసాం, డోర్ ఓపెన్ చేసాము. ఎలా ఉండే సిచ్యువేషన్? అంటే ఒక్కసారిగా శబ్దం వచ్చిందన్నారు, ఒక్కసారిగా రెస్క్యూ ఆపరేషన్, అంతా హడావిడి ఏం జరిగింది ఆ సిచ్యువేషన్, ఆ మూమెంట్లో ఎలా ఉండే? ఫస్ట్ నేనే నోటీస్ చేశాను. సౌండ్ రావడంతో డోర్ ఓపెన్ చేసి నేనే నోటీస్ చేశాను. కొంచెం టెన్షన్ వచ్చేసింది. గట్టిగా అరిచేశాను, లేడీ ఉన్నారు లిఫ్ట్లో అని. అందరూ వచ్చారు. కొంచెం టెన్షన్ అయిపోయాము. ఏం జరిగిందో అర్థం కాలేదు, ఎందుకు ఇలా జరిగిందని. అసలు యాక్చువల్గా ఇలా జరగాల్సింది కాదు, అన్ఎక్స్పెక్టెడ్, వెరీ అన్ఎక్స్పెక్టెడ్. బట్ ఆవిడకి అట్లా జరిగింది, చాలా బాధగా. బాబుని చూసి తీసుకెళ్ళడం మట్టుకి చాలా అసలు పాప నిమిషంలో మల్లిడి గారు అలా తీసిచ్చారు. పాప వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి అలా వంగుని చూడకపోతే కనుక బాబు ఉన్నట్టు కూడా తెలియదండి. ఏమి ఏడుపు కూడా లేదు కదండి, అసలు ఉన్నట్టు కూడా ఎవరు కాన్షియస్లో లేడు బాబు, అసలు కాన్షియస్లో లేడు. ఈవెన్ నేను ఎందుకు ముందుకు వంగాను, బాబుని రెస్క్యూ చేయాలని రాసిపెట్టిన ముందుకు వంగాను. బాబు నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు కొంచెం బ్రీతింగ్తో ఉన్నాడు. వెళ్ళాక కొంచెం స్టేబుల్ అయ్యాడు. చూస్తూ ఉన్నాం ఆ సమయంలో ఇదే ఫ్లోర్లో కింద ఆగి ఉంది, ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఆగిన సమయంలో 5th ఫ్లోర్లో వాకింగ్ చేయడానికి వెళ్ళిందంట మహిళ బాబుని తీసుకొని. ఆ సమయంలో లిఫ్ట్ ఓపెన్ చేయడానికి పలుమార్లు ప్రయత్నించిన సమయంలో లిఫ్ట్ చాలా బలంగా, అంటే ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది అంటే స్థానికంగా అదే నివాసంలో ఇప్పుడు సేమ్ ఆ మహిళ ఉంటున్న ఇంటికి పక్కనే ఉన్న కొంతమంది నైబర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ మహిళ డోర్ అంత బలంగా ఓపెన్ చేయడానికి ఎందుకు ప్రయత్నించారు, ఏం సమస్య వచ్చింది అడుగుదాం. ఒకసారి మీరు నైబర్ అన్నారు, అసలు ఏంటి బలంగా డోర్ తీయడానికి గల కారణం, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఆమె? అంటే వాళ్ళు వచ్చి 1 వీక్ కూడా అవ్వలేదు ఎగ్జాక్ట్గా. మాకు అంత తెలీదు, వాళ్ళు వి నాట్ దట్ క్లోజ్. అండ్ వాళ్ళు వచ్చి 1 వీక్ అయింది, ఇంకా పరిచయాలు అలా అవుతున్నాయి అంతే. సో మాకు కూడా ఎగ్జాక్ట్ ఇంటెన్షన్స్ ఏంటి ఎవరికి తెలియదు. వాట్ వీ హర్డ్ ఫ్రమ్ హర్ డాటర్స్ వర్డ్స్, ఆ బేబీ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదరే దేవల్లే ఆవిడకి కొంచెం పార్షియల్ విజన్ ప్రాబ్లం ఉంది, కొంచెం షీ కాంట్ సీ ప్రాపర్లీ, కనపడదు సరిగ్గా అని ఆవిడ నోట్తో ఆవిడే చెప్పారు బాబుని హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు. ఎందుకంటే మేము అందరం అడిగాం, మీరు ఎందుకు అలా పంపించారు బాబుతో పాటు ఆవిడని అని అడిగినప్పుడు ఆవిడ చెప్పిన సమాధానం అది. సో ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే సుమారు ఏ సమయానికి అదంతా జరిగింది? మీరు 6:20 6:18కి ఎగ్జాక్ట్గా సౌండ్ వచ్చింది. మేమందరం పరిగెత్తాము, కిందకు వచ్చాము. చూస్తే అది మా సిస్టరు అలేఖ్య గారు కలిసి తీసుకెళ్లారు, బాబుని తీసుకెళ్ళిపోయారు. ఇట్ హ్యాపెండ్ విత్ ఇన్ మినిట్స్. నేను అంబులెన్స్కి ఫోన్ చేయడం, ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయడం, నేను మా కజిన్స్, మా అన్నయ్యే పోలీసులు వచ్చాక ఆ షాఫ్ట్లోంచి తీయడం అనేది జరిగింది. ఆవిడ 5th ఫ్లోర్కి బాబుని పట్టుకొని వాకింగ్ అని వెళ్ళారు. 5th ఫ్లోర్ రెసిడెంట్స్తో కూడా మాట్లాడారు, అప్పుడు మాట్లాడడానికి వెళ్ళారు.
తర్వాత లిఫ్ట్ నొక్కకుండానే లిఫ్ట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయడంలో అది ఒకసారి తీస్తే రాలేదు. మళ్ళీ మళ్ళీ ట్రై చేసి షీ జస్ట్ స్టెప్డ్ ఇన్. ఇంకా ఉన్నారని అనుకుందో, ఆవిడ మనసులో ఏం రన్ అవుతుందో ఏంటి అనేది నోబడీ నోస్. బట్ ఐ థింక్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాల్సింది. బికాజ్ ఆవిడ పెద్ద ఆవిడ అండ్ కీపింగ్ అ బేబీ విత్ హర్ అనేది ఇట్స్ నాట్ దట్ సేఫ్ అని కూడా తెలుసు. అవన్నీ మాట్లాడుకునే పరిస్థితి కాదు. బట్ యునో సేఫ్టీ ఈజ్ ఫస్ట్ కాబట్టి దట్ ఈస్ ద థింగ్. రైట్. ఒకసారి ఇదే గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఆ సమయంలో ఆగి ఉంది. ఇప్పుడు ఏదైతే ఆగి ఉందో అలాగే ఉండడం జరిగింది. సో ప్రస్తుతానికి లిఫ్ట్ మొత్తం క్లోజ్ చేసి పెట్టారు. లిఫ్ట్ కోసం పలుమార్లు అంటే రీసెంట్గా వచ్చారంటే ఆమె కొంచెం బ్లైండ్నెస్ లైట్గా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు వాళ్ళ బంధువులు. లిఫ్ట్ డోర్ నిజంగా వచ్చిందేమో, అందరూ తలుపులు తీస్తుంటే డోర్ ఓపెన్ అవుతుంది అనుకునే నేపథ్యంలో ఆమె పలుమార్లు బలంగా దీన్ని ఇలా లాగే ప్రయత్నం చేస్తారు. దీన్ని బలంగా పలుమార్లు లాగే ప్రయత్నం చేస్తూ 1, 2, 3 సార్లు మనం పదే పదే లాగితే ఇక్కడున్న లాక్ ఏదైనా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఒక్కోసారి ఎమర్జెన్సీలో లోపల ఎవరైనా ఇరుక్కున్నప్పుడు మనం బలంగా లాగితే రావాలి కాబట్టి కొన్ని సేఫ్టీ లాక్స్ కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి అందులోంచి. సో దాన్ని టెక్నికల్గా ఒక సేఫ్టీ పర్పస్గా గట్టిగా లాగితే వచ్చే క్రమంలో ఉంటాయి లిఫ్ట్ డోర్స్ కూడా. సో ఆమె బలంగా పలుమార్లు లాగేసరికి అది ఓపెన్ అయిపోయింది. నిజంగా లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది అనుకొని ఆమె లోపలికి అడుగు పెట్టడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ సెక్రటరీతో మాట్లాడడం. సరే ఒకసారి ఏంటి సిచ్యువేషన్, అసలు ఏం జరిగింది, నిజంగా లిఫ్ట్ ఒత్తలేదా లేకపోతే? గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మెయిన్లీ బికాజ్ ఆఫ్ ఆమెకి ఎట్లా అవేర్నెస్ సరిగా లేకపోవటం. చూసినట్టుగా ఆమె బటన్ కూడా ఆపరేట్ చేయకుండానే దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయటము దాని నుంచి అయ్యింది. ప్లస్ మనం విజువల్స్లో కూడా చూస్తే కేబుల్స్, లిఫ్ట్ వెనకాతల డోరు, ఆ పిట్ అంతా కనబడుతుంది. మామూలుగా ఏంటంటే నేను ఎక్స్పెక్టెడ్ ఫ్లోర్ రాగానే లిఫ్ట్ ఓపెన్ చేసేటైతే రాగానే మీకు తెలుస్తుంది లిఫ్ట్ వచ్చింది చేసిందని తెలుస్తుంది. అంత డార్క్గా ఉన్నప్పుడు ఫోర్స్ చేసినప్పుడు చేసి వెళ్ళటం అనేది. అంటే లిఫ్ట్లో నిజంగా ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయా లేకపోతే ఆమె తప్పిదం వల్ల జరిగిందా? ఏఎంసీ ఇస్తున్నాము. ఎవ్రీ మంత్ సర్వీస్ పర్సనల్ వచ్చి దీన్ని చేస్తాడు. లాస్ట్ విజిట్ ఆఫ్ ద సర్వీస్ వాజ్ డన్ ఆన్ ద 22nd May. సో ఎటువంటి ఏమైనా స్మాల్ ఇష్యూస్ ఉండేటైతే ఈ లిఫ్ట్ యూజర్స్ ఎవరైనా మా నోటీస్కి తెస్తారు, మేము వాళ్ళకి చెప్తాము, రెక్టిఫై చేస్తాం. యూజువల్గా ఇంతవరకు మాకు వచ్చిన చిన్న ప్రాబ్లమ్స్ అంటే డోర్ సరిగా రాకపోవటము, కింద వేసినా కానీ ఆ డోర్ సరిగా పడకపోవటము, పైనుంచి లిఫ్ట్ డోర్ పడలేదని రికార్డింగ్ రావటము, ఇలాంటివి చిన్న మైనర్ ఇష్యూలు తప్పితే ఇక్కడ ఇంతవరకు 20 years నుంచి నేను ఇక్కడ యూజ్ చేస్తుంటాను లిఫ్ట్. లాస్ట్ 3-4 years అయితే ఇక్కడే ఉన్నాను నేను. సో దేర్ ఈస్ నథింగ్ లైక్ ఎనీబడి గాట్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూ అండ్ నో బడీ హ్యాస్ బ్రాట్ ఎనీ లిఫ్ట్ ప్రాబ్లం ఉంది, ఈ రకమైన ఇష్యూ ఉంది అని. ఉండేటైతే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. మేము 4th floorలోనే ఉంటాను, ఆమె జరిగింది రేపు నాకు జరగచ్చు, నా వైఫ్కి జరగచ్చు. నో బడీ వుడ్ కాంప్రమైజ్ ఆన్ ద సేఫ్టీ ఇష్యూ. ఓన్లీ ఇఫ్ వీ నో దట్ దిస్ ఈజ్ ద ప్రాబ్లం.